దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్టయితే దోమ పుట్టుకను ఆపవచ్చునని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం అన్నారు. కొల్లిపరలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం తనిఖీ చేశారు. స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ గంటా నేహారెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం ఆయన కొల్లిపర మాయాబజార్, హోలీ క్రాస్ హైస్కూల్ ప్రాంతం పల్లెల్లో దోమల నివారణపై ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై నినాదాలు చేశారు. అక్కడి ఇళ్లను సందర్శించి దోమలు గుడ్లు పెట్టేందుకు అవకాశం ఉన్న మూలాలను పరిశీలించి తొలగింపజేశారు. జీవించి ఉన్న లార్వాలను చూపుతూ అవగాహన కల్పించారు. మురుగు కాల్వల్లో స్థానిక పంచాయతీ సిబ్బందితో దోమల మందును పిచికారీ చేయించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం దోమల ఉత్పత్తి, వాటి నివారణ చర్యలను వివరించారు. ఇంటి లోపల బయట నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. వైద్యాధికారిని డాక్టర్ స్నేహారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడేవారు మున్నంగి, కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి ఉచిత పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలిపట్న సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సూదా శివగణేష్, మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి తుమ్మా నాగరాజు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎం వేము లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ గంగవరపు శ్రీనివాసరావు, కిరణ్ మోరి, ఆశా కార్యకర్తలు జయప్రద, భవానీ, మల్లేశ్వరి, సుబ్బులు, జ్యోతి పాల్గొన్నారు. మనకి ప్రతి శుక్రవారం కూడా డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ డ్రైడే ఫ్రైడేలో మనకి దోమల యొక్క నివారణ ప్రజలకి అవగాహన కల్పించే నిమిత్తం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఈ దోమల్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. అది గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగోదిస్. ఈ 4 దశలు కూడా ఈ 4 దశల్లో మనకి 3 దశలు కంపల్సరీ నీటిలోనే ఉంటాయి. అవి ఏంటి? గుడ్డు, లార్వా, ప్యూపా. ఈ 3 దశల్ని ఉన్నప్పుడు మనకి నీరు నిల్వ ఏదైతే ఉందో అది వారానికి ఒక రోజు. ఈరోజు డెంగ్యూ నివారణ, మలేరియా నివారణ కోసం ర్యాలీ చేయడం జరిగింది. మెయిన్గా 3 రోజుల కంటే ఎక్కువ జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఉంటే మా దగ్గరికి వచ్చి డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి దానికి తగ్గట్టుగా టెస్ట్ చేసుకొని మెడిసిన్స్ తీసుకోండి.